స్త్రీలకు ముఖ్యంగా కొవ్వు కణాలు, పెద్ద సైజు కొవ్వు కణాలు, ఎక్కువ సంఖ్యలో కొవ్వు కణాలు తొడల భాగంలో ఉంటాయి, పిరుదుల భాగంలో ఉంటాయి. మగవారికి పొట్ట భాగం దగ్గర ఉంటాయి. కాబట్టి ఈ పెద్ద సైజు కొవ్వు కణాలు ఉంటే ఎక్కువ కొవ్వు పట్టే అవకాశం ఉంటుంది. ఎక్కువ సంఖ్య ఉంటే ఎక్కువ కొవ్వు పేరుకునే సదుపాయం ఉంటుంది. అలా హెరిడిటరీ ప్రకారం మనకు వచ్చినప్పటికీ ఆ భాగాలు సన్నగా స్లిమ్గా చేసుకోవాలంటే సులభమైన థై వ్యాయామాలు ఇప్పుడు మనం చూద్దాం. థై వర్కౌట్స్ని 3 రకాలుగా ఎలా చేయాలో ఇప్పుడు చూడబోతున్నాం. ముందుగా 2 కాళ్ళ మధ్యలో 2-2.5 అడుగులు దూరం వచ్చే విధంగా అలా పెట్టి, ముందు చేతులు 2 నమస్కార ముద్రలో పెట్టి, మోకాళ్ళ మీద మనం గోడ కుర్చీ వేసినప్పుడు ఎలా వంగుతాం అలా వంగాలి. అలా వంగి చూడండి, కుడి పాదాన్ని మునివేళ్ల మీద మడమంతా పైకి లేచే విధంగా లేపి అట్లా ఉంటాం. ఈసారి ఎడమ పాదాన్ని పైకి లేపాలి. ఇలా ఒక 15-20 రౌండ్స్ పాదాల మీద చేయటం బాగుంటుంది. ఇక రెండో వ్యాయామంగా వెళ్ళకెళ్ళా పడుకుని 2 కాళ్ళను పైకి లేపి సర్వాంగాసనంలో చూడ 90 డిగ్రీస్ కాళ్ళను అలా లేపుతాం కదా. ఆ తర్వాత 2 కాళ్ళను దూరంగా అలా కాళ్ళను చాపాలి. 2 సార్లు స్ట్రెచ్ చేయాలి. ఎంతవరకు పక్కకి వెళ్ళగలిగితే కాళ్ళు అంతవరకు అట్లా అనాలి. 2 సార్లు మళ్ళా కలిపేస్తాం పాదాలని. మళ్ళా కాళ్ళని ఇట్లా వెడల్పుగా చేసి స్ట్రెచ్ చేయాలి 2 సార్లు. మళ్ళా దగ్గరికి ఇట్లా చేయటం ద్వారా తొడలు కూడా బలపడతాయి. లూజ్ అవ్వకుండా సాగిపోకుండా ఉండటానికి తొడల వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. ఇక వెళ్ళకిలా పడుకుని 3వ వ్యాయామం చూడబోతున్నాం. కుడికాలు చాపేసి ఉంచుతాం. ఎడమ కాలుని పైకి 90 డిగ్రీస్లో లేపిన తర్వాత చూడండి, ఎడమ కాలుని గుండ్రంగా 0 చుట్టినట్టుగా తిప్పాలి. ఇది తొంటి జాయింట్ బాగా ఫ్రీ అవ్వటానికి, కాళ్ళ కండరాలు బలపడటానికి ఇది చాలా బాగుంటుంది. బరువు కూడా బాగా తగ్గుతాయి. ఎందుకంటే అంత కాలు బరువు అంతటిని గాలిలో ఉంచి మనం తిప్పుతున్నాం కదా, అందుకని. అట్లా ఒక 5-6 రౌండ్స్ క్లాక్ వైజ్ తిప్పిన తర్వాత ఎడమ కాలుని యాంటీ క్లాక్ వైజ్ మళ్ళీ రివర్స్లో మనం గుండ్రంగా 0 చుట్టినట్టుగా తిప్పాలి. అలా కొన్నిసార్లు చేయగలిగిన తర్వాత ఈసారి కుడి కాలుని పైకి లేపి గాల్లో పెట్టి 90 డిగ్రీస్ అక్కడి నుంచి రౌండ్గా క్లాక్ వైజ్ గుండ్రంగా అట్లా తిప్పాలి. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ అలాగే 5-6 రౌండ్స్ అట్లా చేయగలిగితే బాగుంటుంది. ఈ 3 వ్యాయామాలు తొడల బలం, కాళ్ళ బలం బాగా పెరగటానికి, తొంటి జాయింట్ ఫ్రీ అవ్వటానికి బాగా ఉపయోగపడతాయి. ప్రయత్నించి చూడండి. తొడలు ఆనుకోకుండా ఉంటే మీ షేప్ హెల్దీ షేప్. 2 తొడలు ఆనుకున్నాయా మీది ఓవర్ వెయిట్ అని అర్థం. 2 తొడలు మోకాల నుంచి తొడ వరకు పూర్తిగా చీమ దొరకకుండా సందు లేకుండా ఆనుకుపోయినాయా మీకు ఒబిసిటీ అని అర్థం. తొడ ఆనుకోవటం మంచి లక్షణం కాదు. ఇదేంటండి మా తొడ మాకు ఆనుకుంటే ఏమవుతుందని మీరు అనుకుంటున్నారు. మీ తొడ మీకే ఆనకూడదు. కుడికాలు కుడి చక్రము, ఎడమకాలు ఎడమ చక్రము. చక్రాలు ఆనటం అనేది నేచర్లో ఏ వాహనానికన్నా ఒకదానికన్నా చూపించండి. కాళ్ళు రాపిడికి గురవుతున్నాయంటే మీ నడక, పరుగు, పనులకు అన్నిటికీ ఆటంకం అది లేకుండా తొడలు స్లిమ్గా చేసుకోవడానికి ప్రయత్నించండి. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో ఈ రోజు ప్రేక్షకులందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించి చక్కని అవగాహన కలిగించారు. దీర్ఘకాలిక రోగాలు రావడానికి గల కారణాలు మన చేతుల్లోనూ ఉన్నాయి అని గుర్తు చేశారు. ధన్యవాదాలండి. ధన్యవాదములమ్మా. మరి ఈ రోజు డాక్టర్ గారు ఎపిసోడ్లో చెప్పినట్టు దీర్ఘకాలిక రోగాలు అంటే సివియర్ డిసీజెస్, క్రానిక్ డిసీజెస్ మనకి రాకూడదని అనుకుంటే కనుక మన లైఫ్ స్టైల్ మార్చుకోవడం ఎంతగానో అవసరం. కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు చెప్తూ ఉంటాము. రేపటి ఎపిసోడ్లో కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.